తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల గురుకుల విద్యాలయాల్లో యూనిఫామ్ డైట్ ప్రోగ్రాం ప్రారంభిస్తుంది. అందులో భాగంగా వరంగల్ వెస్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో యూనిఫామ్ డైట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం దాస్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ డిఆర్డీఏ సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ వారు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మెస్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, నాణ్యమైన విద్యతో పాటు వసతులను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆట పాటలతోటి, ఉల్లాసంగా పాటలతో, డ్యాన్స్లతో తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రోగ్రాం అధ్యక్షురాలు సుభాషిణి దేవితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. పెంచడం, అదేవిధంగా మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. వాటిని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ విద్యాలయంలో మీరు ఏదైతే ఇప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మీరు చదవడం జరుగుతుందనేది తెలిసింది. అదేవిధంగా ఒక ప్రభుత్వ స్కూల్లో ఇంత చక్కటి ప్రోగ్రామ్స్, ఇంత చక్కగా కోఆర్డినేషన్ చేసుకుంటూ మీరందరూ కూడా చాలా బాగా, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కూడా, అదేవిధంగా మీరు విద్యార్థులు కూడా అందరూ కూడా ఒక డిసిప్లిన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి అందరూ కూడా ముందుకు పోయి మీ చదువుల్లో మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కొంత పరిస్థితి ఇంకా ఈ లోకంలో మారాలి. ఆడపిల్లల పట్ల ఈ యొక్క వివక్ష మారాలి అంటే చదివే మనం చూస్తున్నాం. రకరకాలుగా ఈ రోజు నా కూతురు బయటికి పోయి వాళ్ళ ఇంటికి వస్తుందా అనే సందేహంలో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. కానీ మరి ఆడపిల్ల సాధించలేనిది ఏమి లేదు. భారత ప్రథమ పౌరురాలు ఈరోజు ఎవరు? మన రాష్ట్రపతి ఎవరు? ప్రథమ పౌరురాలు. భారతదేశంలోనే 150 కోట్లలో నెంబర్ 1 ఎవరంటే ఈరోజు రాష్ట్రపతి ఒక మహిళే. మన దేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ చేసింది. మన రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేశారు. రకరకాలుగా ఎక్కడ చూసినా మరి ఆడపిల్లలు చాలా ముందంజలో ఉన్నారు. మరి ఆడపిల్లలు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటే ఎవరిదో వాడికే. ఇది మీ సమాజం. ఈ గవర్నమెంట్ కూడా మహిళలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వచ్చిన 24 గంటల్లోనే వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఎందుకంటే మహిళల్ని ప్రోత్సహించాలి, ఎక్కడ కూడా తక్కువ చూడొద్దు. సో ఆ విధంగా అందరూ కూడా బాగా కష్టపడి చదువుకోండి అమ్మా. చదువుకుంటే ఫలితం వస్తుంది. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంతు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా మీతో మాట్లాడి
మీరు చేసిన డాన్సులు చూసి ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఈ రోజు. మీ పేరెంట్స్ మొహంలో చిరునవ్వులు ఈ రోజు మిమ్మల్ని చూసి. మీరు ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా బ్రహ్మాండంగా చదువుకోవాలి, చదివే మీ ధ్యాస కావాలి. ధ్యానంగా చదివితే మీరు సాధించలేని ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యంగా మీ ప్రిన్సిపల్ గారికి, మీ పేరెంట్స్ కమిటీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజా.